పుస్తకం గహన కర్మణోగతి. అధ్యాయం 4. 3 దుఃఖములు మరియు వాటి కారణములు. ఆకస్మిక సుఖ దుఃఖములు ప్రతి వ్యక్తి జీవితములో వచ్చుచుండునని వెనుక పేజీలలో చెప్పబడెను. వీని నుండి దేవముని దేవదానవులు ఎవరూ తప్పించుకోలేరు. భగవంతుడైన రాముడు కూడా ఈ కర్మ మార్గము నుండి తప్పించుకోలేరు. అన్ని రకములైన దుఃఖములు స్వయముగా పిలుచుట వలేనే వచ్చును అని పంచాధ్యాయం తన నిశ్చితాభిప్రాయమును తెలియజేయుచున్నది. ఏ ప్రాణి లేక ఏ పదార్థము ఎవరికి దుఃఖము ఇచ్చు శక్తిని కలిగి ఉండదు. ప్రతివారు తమ కర్మలకు తామే ఫలితము అనుభవించుచుండు. జీవుని వెనుక అతని కర్మలననుసరించి ఫలము తయారు చేవ కఠోర వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉన్నది. ఏ పనితారినా తన ధారణములు తయారుకోవచ్చు. దుఃఖములు 3 రకములుగా ఉండును. 1 దైవిక, శారీరక, 3 భౌతిక. మనస్సుకు సంబంధించిన దుఃఖములు దైవిక దుఃఖములనబడును. ఉదాహరణకు చింత, కోపము, అవమానము, శత్రుత్వము, భయము, శోకము మొదలగునవి. శరీరమునకు కలిగడి దుఃఖములు దైహికమైనవి. ఉదాహరణకు రోగము, దెబ్బ, గాయము మొదలగు వాటి ప్రభావము వలన. ఉలు అకస్మాత్తుగా సంభవించునవి భౌతిక దుఃఖములు. ఉదాహరణకు భూకంపము, దుర్భిక్షము, అతివృష్టి, అంటురోగములు, యుద్ధములు మొదలగునవి. మానసిక పాపముల యొక్క పరిణామము వలన దైవిక దుఃఖములు వచ్చును. శారీరక పాపముల ఫలితము వలన దైహికము మరియు సామాజిక పాపముల కారణము వలన భౌతిక దుఃఖములు ఉత్పన్నమగును. దైవిక దుఃఖము అనగా మానసిక కష్టము ఉత్పన్నమగుటకు మానసిక పాపములే కారణం. తీవ్రమైన కోరికతో తెలిసి చేసేది పాపములను బయటకు పంపుటకు ఆత్మ ఆతురపడుచుండు. మానసిక పాపమని చెప్పబడు ఇటువంటి పాపములకు ఫలితము మానసిక దుఃఖములు కలుగుచుండు. భార్య, పుత్రులు మొదలైన ప్రియమైన వారి మృత్యువు, ధననష్టము, లోకనింద, అవమానము, పరాజయము, అపజయము, దరిద్రము మొదలగు మానసిక దుఃఖములు కలుగును. మానసిక దుఃఖముల ఉద్దేశ్యము మనసులో ఉన్న ఈర్ష్య, కృతజ్ఞత, స్వార్థము, క్రూరత్వము, నిర్దయ, మోసము, అహంకారము, గర్వము మొదలగునవి. జన్మించినప్పుడే అంగవైకల్యము లేదా పితృ సంబంధమైన రోగములకు కారణము పూర్వజన్మలో ఆ అంగములను దురుపయోగము చేయుటయే. ఈ జన్మలో ఏ అంగము యొక్క దురుపయోగము జరిగేనో ఆ భాగము సూక్ష్మ శరీరములో బలహీనమగును. ఒకవేళ పాపము శారీరకమైనది లేక అందులో మానసిక పాపము కలయిక తక్కువగా ఉన్నప్పుడు శారీరక ప్రకృతి ద్వారా శీఘ్రముగా పోగొట్టబడును. కాని శారీరక దుర్గుణములతో పాటు మానసికమైన వాని కలయిక ఉన్నచో వచ్చే జన్మలో వాటి ఫలప్రాప్తి పొందుట కొరకు సూక్ష్మ శరీరము వెంట వెళ్ళును. భౌతిక కష్టములకు మన సామాజిక పాపములే కారణము. మనిషి యొక్క చెడుకర్మలకు మిగిలిన వారు కూడా బాధ్యులగుదురు. సమాజము మొత్తము ఒకే సూత్రములో బంధింపబడుట వలన తమలో తాము ఒకరు మరొకరి హీనత్వమునకు బాధ్యులగుదురు. ప్రతి మనిషి స్వయముగా సదాచార జీవితము గడుపుటయే కాక ఇతరులు అవినీతి మార్గమున నడువకుండా చేయగలిగినంత ప్రయత్నము చేయవలనని భగవంతుని నియమము. ఆ స్వార్థపరత్వమునకు సామూహిక పాపము వలన సామూహిక దండన లభించును. భూకంపము, అతివష్టి, అనావష్టి, దుర్భిక్షము, మహాయుద్ధములు కలుగును.